మత్తయి సువార్త 14వ అధ్యాయము. యోహాను శిరచ్ఛేదనము. ఆ కాలమున చతుర్థాంశాధిపతియగు హేరోదు యేసుని గూర్చిన సమాచారమును విని, ఇతడు బప్తిస్త యోహానే, అతడే మృతుల నుండి లేచియున్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనిపించుచున్నవి అని తన కొలువుకాండ్రతో చెప్పెను. హేరోదు తన సోదరుడగు ఫిలిప్పు భార్య హెరోదియా కారణముగా యోహానును బంధించి చెరలో వేయించెను. ఏలయనా ఆమెను నీవు ఉంచుకొనుట ధర్మము కాదు అని యోహాను హేరోదును హెచ్చరించుచుండెను. యోహానును చంపుటకు హేరోదు నిశ్చయించెను. కాని అతడు ప్రవక్తయని ప్రఖ్యాతిగాంచుటచే ప్రజలకు భయపడెను. హేరోదు జన్మదినోత్సవమున హెరోదియా కుమార్తె సభలో నాట్యమాడి అతనిని మెప్పింపగా, ఆమె ఏమి కోరినను దానిని ఆమెకు వసగెదను అని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి ప్రోత్సాహము వలన బప్తిస్మ యోహాను శిరస్సును ఒక పళ్ళెరములో ఇప్పుడు ఇప్పింపుము అని అడిగెను. అందుకు ఆ రాజు దుఃఖించెను. కాని తన ప్రమాణముల కారణముగా, అతిథుల కారణముగా ఆమె కోరిక తీర్చ ఆజ్ఞాపించి సేవకులను పంపి చెరసాలలోనున్న యోహాను శిరచ్ఛేదనము గావించెను. వారు అతని తలను పళ్ళెములో తెచ్చి ఆ బాలికకు ఇవ్వగా ఆమె దానిని తన తల్లికి అందించెను. అంతటా యోహాను శిష్యులు వచ్చి అతని భౌతిక దేహమును తీసుకొని పోయి భూస్థాపనము చేసిరి. పిమ్మట వారు యేసు వద్దకు వెళ్ళి ఆ విషయమును తెలియచేసిరి. 5,000 మందికి ఆహారం. యేసు ఈ వార్త విని అచ్చటి నుండి పడవనెక్కి నిర్జన ప్రదేశమునకు ఒంటరిగా ప్రయాణమాయెను. ప్రజలు ఈ వార్త విని తమ పట్టణముల నుండి బయలుదేరి సరస్సు తీరమున కాలినడకన ఆయనను వెంబడించిరి. యేసు ఒడ్డు చేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి, ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, ఇక వారిని పంపివేయుడు, పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహార పదార్థములను సమకూర్చుకొందురు అని మనవి చేసిరి. అప్పుడు యేసు, వీరిని పంపివేయవలసిన అవసరము లేదు, మీరే వీరికి భోజన సదుపాయములను చేయుడు అని శిష్యులతో అనెను. మా వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమియూ లేవు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. వాటిని ఇచ్చటకు తీసుకుని రండు అని చెప్పి యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. ఆ 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశము వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వాటిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ భుజించి సంతృప్తి చెందిన మీదట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. భుజించి సంతృప్తి చెందిన వారిలో స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు ఉన్నారు. నీటిపై నడక. యేసు తాను జనసమూహములను పంపివేయులోగా శిష్యులను పడవనెక్కి తనకంటే ముందుగా ఆవలి దరికి చేరవలయునని ఆజ్ఞాపించెను. ఆ జనసమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళెను. సాయం సమయము వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయెను. వేకువ జామున యేసు నీటిపై నడచుచు వారి వద్దకు వచ్చెను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో,
భయపడకుడు, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభూ, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞయిమ్ము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కాని ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభూ, నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగెను. వెంటనే ప్రభువు చేయి చాచి పట్టుకొని, అల్పవిశ్వాసి, నీవేళ సందేహించితివి అనెను. అంతటా వారు పడవనెక్కగా గాలి అణిగిపోయెను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. గెన్నసరేతు ప్రాంతీయ ప్రజలకు స్వస్థత. వారు దరికి చేరి గెన్నసరేతు ప్రాంతమునకు వచ్చిరి. అచ్చట జనులు ఆయనను గుర్తించినప్పుడు పరిసర ప్రాంతమంతటికి ఆ వార్తను పంపి వ్యాధిగ్రస్తులనందరినీ ప్రభు సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారిని కనీసము ఆయన అంగీ అంచునైనను తాకనీయుము అని ఆయనను ప్రార్థించిరి. అట్లు తాకిన వారెల్లరూ స్వస్థత పొందిరి. 15వ అధ్యాయము. పూర్వుల సంప్రదాయము. అంతటా యెరూషలేము నుండి కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుగుకొనకయే భోజనము చేయుచున్నారు. వారు ఏల ఇట్లు పూర్వుల ఆచారమును మీరుచున్నారు అని అడిగిరి. అందుకు యేసు, పూర్వుల ఆచారమును ఆచరించునప్పుడు మరి మీరు మాత్రము దైవాజ్ఞలను మీరుటలేదా? ఏలయనా దేవుడు ఇట్లు ఆజ్ఞాపించెను, నీ తల్లిని తండ్రిని గౌరవింపుము. తల్లిదండ్రులను దూషించువాడు మరణించునుగాక. ఎవ్వడేని తన తండ్రితో గాని తన తల్లితో గాని, నా నుండి మీరు పొందవలసినది దైవార్పితమైనది అని చెప్పినచో, అట్టివాడు తన తల్లిదండ్రులను ఆదుకొననవసరము లేదని మీరు బోధించుచున్నారు. ఈ రీతిని వీరు పూర్వుల ఆచారమును అనుసరించు నెపమున దేవుని వాక్కును నిష్ప్రయోజనము చేయుచున్నారు. వంచకులారా, యెషయా మిమ్మును గూర్చి ఎంత యథార్థముగా ప్రవచించెను. ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు, కాని వారి హృదయములు నాకు కడుదూరముగానున్నవి. మానవ కల్పిత నియమములను దైవాజ్ఞలుగా బోధించుచున్నారు, కావున వీరి ఆరాధన నిరర్ధకము. మాలిన్యపరచు క్రియలు. అప్పుడు యేసు జనసమూహమును తన చెంతకు పిలిచి, మీరు ఈ పలుకులను ఆలకించి గ్రహింపుడు. మనుష్యుని మాలిన్యపరుచినది నోటి నుండి వెలువడినదియే కాని నోటిలోనికి పోవునది కాదు అనెను. అప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులు నీ మాటలకు మండిపడుచున్నారని నీకు తెలియునా అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, నా పరలోక తండ్రి నాటని ప్రతి మొక్క వేరుతో పెళ్లగింపబడును. వారిని అట్లుండనిండు. వారు గ్రుడ్డి నాయకులు. గ్రుడ్డివానికి గ్రుడ్డివాడు మార్గము చూపినచో వారిద్దరూ గుంతలో కూలుదురు అని సమాధానమిచ్చెను. ఈ ఉపమానమును వివరింపుమని పేతురు ఆయనను అడిగెను. యేసు ప్రత్యుత్తరముగా, మీకు కూడా ఇంతవరకు అర్థము కాలేదా? నోటిలోనికి పోవునదంతయు ఉదరములో ప్రవేశించి ఆ పిమ్మట విసర్జింపబడుచున్నదని మీకు తెలియదా? నోటి నుండి వెలువడునది హృదయము నుండి వచ్చును, అది మనుష్యుని మాలిన్యపరచును. ఏలయనా హృదయము నుండి దురాలోచనలు పుట్టుచున్నవి. వీని మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధపు సాక్ష్యములు, దూషణములు కలుగుచున్నవి. మనుష్యుని మాలిన్యపరచునవి ఇవియే గాని చేతులు కడుగుకొనకుండా భుజించుట కాదు. కననీయ స్త్రీ విశ్వాసము. యేసు అటనుండి తూరు, సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను.
ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి, ప్రభూ, దావీదు కుమారా, నాపై దయచూపుము. నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇశ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానము ఇచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభూ, నాకు సాయపడము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్కపిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభూ, కాని తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్కపిల్లలను తినును గదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. వ్యాధిగ్రస్తులకు స్వస్థత. యేసు అక్కడ నుండి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండపైకి ఎక్కి కూర్చుండెను. అప్పుడు జనులు గుంపులు గుంపులుగా కుంటివారిని, వికలాంగులను, గ్రుడ్డివారిని, మూగవారిని, రోగులను అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన వారిని స్వస్థపరచెను. అప్పుడు మూగవారు మాటలాడుటయు, వికలాంగులు అంగపుష్టి పొందుటయు, కుంటివారు నడచుటయు, గ్రుడ్డివారు చూచుటయు జనసమూహము కాంచి విస్మయముంది ఇశ్రాయేలు దేవుని స్తుతించిరి. ఎడారిలో ఆహారము. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు. వీరికి తినుటకు ఏమీయూ లేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. వీరు మార్గమధ్యమున అలసి సొలసి పడిపోవుదురేమో. వీరిని పస్తుగా పంపివేయుట నాకు ఇష్టము లేదు అనెను. అప్పుడు శిష్యులు, ఈ ఎడారిలో ఇంతటి జనసమూహమునకు కావలసినంత ఆహారము మనము ఎచ్చట నుండి కొనిరాగలము అని పలికిరి. అంతట యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని వారిని అడిగెను. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నవి అని శిష్యులు పలికిరి. ఆయన జనసమూహమును నేల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించెను. పిమ్మట ఆయన ఆ 7 రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి త్రుంచి తన శిష్యులకు ఇయ్యగా వారు ఆ జనసమూహమునకు పంచిపెట్టిరి. వారు అందరూ భుజించి సంతృప్తి చెందిరి. పిమ్మట మిగిలిన ముక్కలను 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు మినహా భుజించిన వారు 4,000 మంది పురుషులు. తరువాత యేసు జనసమూహమును పంపివేసి పడవనెక్కి మగదాను ప్రాంతమునకు వెళ్ళెను. 16వ అధ్యాయము. పరలోక చిహ్నము. పరిసయ్యులు సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చి శోధించు తలంపుతో, పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అనిరి. ఆయన వారికి ప్రత్యుత్తరముగా, సంధ్యాసమయమున ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వాతావరణము బాగుండుననియు, ప్రాతకాల సమయమున ఆకాశము మబ్బుపట్టి ఎర్రగా ఉన్నది కనుక గాలివాన వచ్చుననియు మీరు చెప్పుదురు. ఆకాశమును చూచి వాతావరణమును గుర్తింపగలిగిన మీరు ఈ కాలముల సూచనలను గుర్తింపలేకున్నారా? వ్యభిచారులైన దుష్టతరము వారు ఒక గురుతును చూడగోరుచున్నారు, కాని యోనా గుర్తు తప్ప వేరొక గురుతు వారికి అనుగ్రహింపబడదు అని వారిని వీడి వెళ్ళిపోయెను. దుర్బోధను గూర్చిన హెచ్చరిక. ఆయన శిష్యులు సరస్సు దాటి ఆవలి ఒడ్డునకు పోవునప్పుడు రొట్టెలు తీసుకొని పోవుట మరచిరి. పరిసయ్యుల సద్దూకయ్యుల పులిసిన పిండిని గూర్చి
మీరు జాగరూకులై యుండుడు అని యేసు వారితో చెప్పెను. మనము రొట్టెలు తీసుకొని పోవుట మరచిపోయినందున ఆయన ఇట్లు పలికెను కాబోలు అని తమలో తాము మాటలాడుకొనిరి. యేసు అది గ్రహించి, అల్ప విశ్వాసులారా, రొట్టెలు లేవని మీరేలా విచారించుచున్నారు? మీరు ఇంతలోనే మరచితిరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తలేదు? 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మీరు ఎన్ని గంపలకు ఎత్తలేదు? నేనిప్పుడు రొట్టెలను గూర్చి ప్రస్తావించుటలేదని మీరు ఏల గ్రహింపరు? కావున పరిసయ్యుల సద్దూకయ్యుల పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త వహింపుడు అనెను. అప్పుడు శిష్యులు పులిసిన పిండిని గాక పరిసయ్యుల సద్దూకయ్యుల బోధను గూర్చి ఆయన ప్రస్తావించెనని గ్రహించిరి. ప్రధానాధిపత్యము. తరువాత యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవ్వరని భావించుచున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు బప్తిస్త యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయము తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములు కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను. నరక శక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించెను. జీవన్మరణములు. అప్పటి నుండి యేసు శిష్యులతో తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల వలన, ప్రధానార్చకుల వలన, ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి 3వ దినమున పునరుత్థానుడగుట అగత్యమని వచించెను. అంతటా పేతురు ఆయనను ప్రక్కకు కొనిపోయి, ప్రభూ, దేవుడు దీనిని నీకు దూరము చేయునుగాక. ఇది ఎన్నటికిని నీకు సంభవింపకుండునుగాక అని వారింపసాగెను. అందుకు ఆయన పేతురుతో, ఓ సైతాను, నా వెనుకకు పొమ్ము. నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు. నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను. నన్ను అనుసరింపగోరువాడు తన్ను తాను పరిత్యజించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటినీ సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణమునకు బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చును. ఇచ్చటనున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచునంత వరకు మరణింపబోరని నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసు శిష్యులతో పలికెను. 17వ అధ్యాయము. దివ్య రూపధారణ. 6 దినములు గడిచిన పిమ్మట యేసు పేతురును, యాకోబును, అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతముపైకి వెళ్ళెను. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను.
ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగువలె తెల్లగానయ్యెను. ఆయనతో మోషే ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనపడిరి. అప్పుడు పేతురు, ప్రభూ, మనము ఇచ్చట నుండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు, మోషేకు, ఏలియాకు 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో, ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతట వారు కన్నులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరునూ కనిపించలేదు. వారు ఆ పర్వతము నుండి దిగి వచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవ్వరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. అప్పుడు శిష్యులు, అట్లైన ఏలియా ముందుగా రావలెనని ధర్మశాస్త్ర బోధకులు ఏల పలుకుచున్నారు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును. అయితే మీతో చెప్పునదేమనగా, ఏలియా వచ్చియేయున్నాడు, కాని ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిరి. మనుష్య కుమారుడును అట్లే వారి వలన శ్రమలు పొందబోవుచున్నాడు అనెను. శిష్యులు అప్పుడు యేసు తమతో ప్రస్తావించినది బప్తిస్త యోహానును గూర్చి అని గ్రహించిరి. పిశాచగ్రస్తునకు స్వస్థత. వారు అప్పుడు జనసమూహమును చేరగా అందు ఒకడు యేసు ముందు మోకరిల్లి, ప్రభూ, నా పుత్రుని కరుణింపుము, మూర్ఛ రోగము వలన తీవ్రముగా బాధపడుచు అనేక పర్యాయములు నిప్పులో నీళ్లలో పడుచున్నాడు. నేను ఇతనిని తమ శిష్యుల వద్దకు తీసుకొని వచ్చితిని, కాని వారు ఇతనిని స్వస్థపరుపలేకపోయిరి అనెను. అందుకు యేసు వారితో, మీరెంత అవిశ్వాసులు, ఎంత భ్రష్టులు! నేను మీతో ఎంతకాలము ఉందును? ఎంతవరకు మేము సహింతును? వానిని నా యొద్దకు తీసుకుని రండు అని చెప్పెను. యేసు ఆ పిశాచమును గద్దింపగా అది వదలిపోయెను. ఆ గడియ నుండి ఆ బాలుడు స్వస్థత పొందెను. శిష్యులు యేసుతో ఏకాంతముగా, ఆ పిశాచమును మేమేలా పారద్రోళలేకపోతిమి అని అడిగిరి. యేసు వారితో, మీ అల్ప విశ్వాసమే అందుకు కారణము. ఆవగింజంత విశ్వాసము మీకుండిన ఎడల ఈ పర్వతముతో, నీవిక్కడ నుండి తొలగుము అని పలికినచో అది అప్పుడే తొలగిపోవును. మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని మీతో వక్కాణించుచున్నాను. అయినను ఇట్టి దానిని ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ తప్ప మరి ఏ విధమునను వెడలగొట్ట శక్యము కాదు అనెను. పునరుత్థాన ప్రస్తావన. పిమ్మట వారు గలిలయలో తిరుగుచుండగా యేసు, మనుష్య కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోవుచున్నాడు, వారు ఆయనను చంపుదురు, కాని 3వ దినమున లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి. గుడి పన్ను. అంతట వారు కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి, మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా, చెల్లించును అని పేతురు ప్రత్యుత్తరమిచ్చెను. అతడింటికి వచ్చిన వెంటనే యేసు, సీమోను, నీకేమి తోచుచున్నది? భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్ను వసూలు చేయుచున్నారు? తమ పుత్రుల నుండియా, ఇతరుల నుండియా అని ప్రశ్నించెను. పేతురు అందుకు, ఇతరుల నుండియే అని ప్రత్యుత్తరమిచ్చెను. అయితే పుత్రులు దీనికి బద్దులు కారు గదా? వారు మనలను అన్యదా భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్ళి
గాలము వేయుము. మొదట పడిన చేప నోటిని తెరచినప్పుడు అందొక నాణెమును చూతువు. దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము అని యేసు సీమోనును ఆదేశించెను. సామెతల గ్రంథము 19వ అధ్యాయము. కూట సాక్షికి శిక్ష తప్పదు, అబద్ధములాడు వానికి చావు మోడును. మూర్ఖుడు సిరి సంపదలతో వైభవముగా జీవింపరాదు. బానిస తొత్తు రాకుమారుల నేలరాదు. వివేకశాలి కోపమునణచుకొనును. ఇతరులు చేసిన అపకారమును విస్మరించుటయే అతడి గొప్ప. రాజు కోపము సింహ గర్జనము వలె ఉండును, కాని అతడనుగ్రహము గడ్డి మీద కురిసిన మంచు వలె ఉండును.